అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచారి నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. నా భారతీయులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే 77వ స్వాతంత్ర దినోత్సవం 78లోకి వెళ్తుంది. ఈ రోజు నుంచి ఈ రోజు వెళ్ళేది. సో దాని ఉద్దేశమే ఈ వీడియో. సో స్వతంత్రం భారతం వచ్చి 77 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఇంకా పేదరికం నిర్మూలించలేదు. సో ఇందుకు ఇప్పుడు ముందున్న భవిష్యత్తుకి మనం ఏం చేయాలి అంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో వికసిత్ భారత్ 1947 అంటే డెవలప్డ్ నేషన్ చేస్తాము. ఎందుకంటే అతను వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. 2 మాటలు గెలిచాడు. ఇది 3వ మాటలు కూడా అతను పరిపాలిస్తుండు. కాబట్టి సో దానికి ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. సో ప్రెసెంట్ ఛాలెంజెస్ ఏమున్నాయంటే ఒదికి వార్స్ అతని కంట్రోల్లో లేవు, వైరసెస్ కంట్రోల్ ఉండవు, క్లైమేట్ చేంజ్ క్రైసిస్ అవి కంట్రోల్ ఉండవు, అండ్ ఆస్టరాయిడ్స్ పెద్ద పెద్ద రాళ్లు భూమి మీదకి వస్తున్నాయి అన్నమాట. దానికి టెక్నాలజీ ఉంది, కానీ ఒకవేళ హిట్ అయితే మళ్ళీ ఏం ప్రాణ నష్టము ఆస్తి నష్టము కలుగజేస్తాయి. ఇవి భారత గవర్నమెంట్ లో విచ్ వీ కెనాట్ కంట్రోల్ అన్నమాట. ఇది ఒక నష్టము. ఇంకొకటి మన ప్రధానమంత్రి గవర్నమెంట్ ఆశ్చర్యంలో ఏంటంటే కరప్షన్ నిర్మూలించాలి గవర్నమెంట్ లో గాని ప్రైవేట్ లో గాని. దానికి ఎన్నో సవరణలు జరగాలి. ఇంకా డిస్పోజబుల్ రెవెన్యూ దేశం గాని రాష్ట్రం గాని అప్పులతో కూడుకపోయింది. కొంత రాష్ట్రాలైతే అప్పులు చేసి అప్పులు చేసి మిత్తిలు కడుతుండ్రు. నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ చేయలేక మళ్ళా అది వెంచర్స్ గా కన్వర్ట్ చేస్తుండ్రు. దాన్ని కూడా ఒక బలమైన లా అనేది ఇంపాక్ట్ చేయాలి, ఫోర్సబుల్. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ బ్లాక్ మనీ 900 లక్షల కోట్ల బ్లాక్ మనీ రాజకీయ నాయకులు స్విస్ బ్యాంక్ లో ఆఫ్షోర్ బ్యాంక్ లో దాచారు. అది రిటర్న్ తెప్పియాలి. నెక్స్ట్ నో సేల్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు అమ్ముకోకూడదు. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగము, ఓ దిక్కు నిరుద్యోగం పెరుగుతుంది, ఇంకో దిక్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోలే అన్ని ఇది అవుతున్నాయి. సో ఇన్ని పరిణామాలు ఇవన్నీ జాగ్రత్తగా తీసుకొని ప్రాణ నష్టము ఆస్తి నష్టం తేగుట్టుగా వికసిత్ భారత్ 1947 కు ఒక గోల్ రీచ్ కావాలి. ఆ గోల్ రీచ్ కావాలంటే అన్ని అపోజిషన్ పార్టీస్ రూలింగ్ పార్టీస్ ఐకమత్యమై ఒక టీం వర్క్ తోని ముందుకు మనము వెళ్లితే కొద్ది శాతమైనా మనము ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా చూస్తాము. అట్ ప్రెసెంట్ మన భారతదేశము ఈజ్ 5th ఎకనామిక్ అనమాట. ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. సో పిఎం మోడీ అతను సాధించింది ఏంటంటే విదిన్ 10 years లో 5th ఎకనామిక్ పొజిషన్ అనేది సాధించగలిగాడు. సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తున్నది ఏంటంటే సూపర్ పవర్ నేషన్ వికసిత్ భారత్ బై 2047 కు. అండ్ వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్, అందరిగా గొప్ప వాళ్ళు ఉంటారు, పేదరికమే ఉండదు. సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు వార్స్ ఉన్నాయి. ఉక్రెయిన్ వారు రష్యా వారు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే February 2022లో అయింది. ఇది ఇంత మటుకు ఎండ్ కాలేదు. మళ్ళీ ఈ మధ్య ఇజ్రాయెల్ వారు ఇరాన్ తో అవుతుంది, అండ్ చైనా భయపట్టిస్తుంది తైవాన్ మీద వార్ చేయడానికి. సో ఇది ఒక 3rd వరల్డ్ వార్ కు కంటిన్యూ అవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ ఇంపాక్ట్ ఎప్పుడైనా వార్లు ప్రపంచంలో జరిగినప్పుడైతే అప్పుడు ఏమైతుందంటే ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఆ తర్వాత ఎకనామిక్ గ్రోత్ క్షీణించిపోతుంది, అంటే రెవెన్యూ అనేది క్షీణించిపోతుంది, ఎనర్జీ క్రైసిస్ అంటే పవర్ గానీ ఎలక్ట్రిసిటీ క్రైసిస్ విపరీతంగా పెరిగిపోతాయి.
గ్లోబల్ ఫుడ్ క్రైసిస్, ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ మొదలవుతాయి. డిప్రిషియేటింగ్ కరెన్సీ అంటే మన రూపాయి విలువ తగ్గిపోతుంది. డెప్స్, అప్పులు అండ్ పేమెంట్ మెథడ్స్, ఇన్ని కారణాలు ఉన్నాయి ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు భారతదేశం. ఇంకోటి వైరసెస్ కూడా మన గవర్నమెంట్ చేతిలో లేదు. అది ఎప్పుడు న్యాచురలా ఆర్టిఫిషియలా అనేది తెలియదు. ఎప్పుడైతే వైరస్ వస్తుందో, ఆల్రెడీ మనం కరోనా వైరస్ చూసాము ఎంత ఎకనామిక్ లాస్ అయిందో. ఎప్పుడైతే ఎకానమీ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట, బిజినెసెస్ షట్ డౌన్ అయిపోతాయి అండ్ నిరుద్యోగం పెరిగిపోతుంది అనమాట. ఎంప్లాయ్మెంట్ లాస్ టు ద లాక్డౌన్స్. లాక్డౌన్ అవుట్ల ఉద్యోగం చేసేటోళ్ళు కూడా నిరుద్యోగానికి గురవుతారు. అండ్ వేరియస్ ఫీల్డ్స్, హోటల్స్ కానీ, సెక్టర్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ శాలరీస్ కట్ చేయడము అండ్ ఎంప్లాయ్మెంట్లకి తీసేయడము. టూరిజం ఇండస్ట్రీ అయితే రెవెన్యూ లాస్ అయిపోతుంది వైరస్ వస్తే. ఈ వైరస్ కూడా 2028 నుంచి 2050 లోపల వైరస్ వచ్చే సందర్భాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఇంకోటి క్లైమేట్ చేంజ్ క్రైసిస్, వాతావరణ మార్పులు వస్తే ఏమైతుంది, ప్రొడక్షన్ లాస్ అయిపోతుంది. రైస్ కానీ, వీట్ కానీ, అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్. ఈ ఇంపాక్ట్ అంతా ఫుడ్ సప్లైస్ మీద పడుతుంది. ఈ ఇండస్ట్రియల్ సప్లై చైన్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ సప్లై చైన్ మీద కూడా డిస్రప్టివ్ అవుతుంది. అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ కూడా కుప్పగూలిపోతాయి. అండ్ డ్యామేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ ఆగిపోతుంది. అండ్ సిటీస్ అండ్ విచ్ హార్మ్ హెల్త్, ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతుంది. గ్లోబల్ డెవలప్మెంట్ కాదు. సో క్లైమేట్ చేంజెస్ క్రైసిస్ వల్ల. పోతే ఆస్ట్రాయిడ్స్ కొలిజన్ రిటర్న్, పెద్ద పెద్ద రాళ్లు 2027లో రాయి పడబోతుంది భూమి మీద. 2029లో పడుతుంది అంటున్నారు. 2038లో 2038లో అయితే 950 కిలోమీటర్ ఒక రాయి భూమి మీదకి దూసుకొని వస్తున్నాయి రాళ్లు. సో ఇవి కూడా హిట్ అవుతాయి అనమాట అర్త్ కు. దీని టెక్నాలజీ ఉంది, ఈ అర్త్ ఆర్బిట్ నుంచి వేరే ఆర్బిట్ కు ప్రయత్నాలు చేసేది. కానీ అది ఎవరు చేస్తారు, ఏ దేశపోలు చేస్తారు అనేది సంకోచంలో ఉంది అనమాట. ఈ నుంచే న్యూక్లియర్ బాంబు వేడ్చి దాన్ని పొడి చేస్తారా, లేకుంటే శాటిలైట్ ద్వారా దాన్ని అర్త్ ఆర్బిట్ నుంచి బయటికి పంపుతారా అనేది టెక్నాలజీ అవుతుంది. కానీ ఎవరు చేస్తారనేది ఇంకా సంక్షోభంలో ఉంది. ఎప్పుడైతే భూమి మీద పెద్ద పెద్ద రాళ్లు కింద పడతాయో డస్ట్ జమ అవుతుంది, సూర్య కిరణాలు భూమి మీదకి పడాయి. ఆ తర్వాత ఏమైతుందంటే డిస్ట్రాయ్ అయిపోతుంది, ప్రాణ నష్టం అయిపోతుంది అన్నమాట. సో ఇది ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే చెయ్యలేని ఉన్నాయో అవి వార్స్, వైరసెస్, క్లైమేట్ చేంజ్ క్రైసిస్, ఆస్ట్రాయిడ్ కొలిషన్స్. ఇవి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం కలిగజేస్తాయి బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఇక ఛాలెంజెస్ టు సాల్వ్ బై మోడీ గవర్నమెంట్ ఏంటంటే డూప్లికేట్ మ్యానుఫ్యాక్చరింగ్. మన భారతదేశంలో డూప్లికేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 50%కు పైగా ఉన్నాయి. అందులో ఎంతో మంది ట్యాక్స్ ఇప్పటికీ జిఎస్టీ ట్యాక్స్ కట్టారు. సో 2 నంబర్ దందా అన్నమాట. సో ఈ 2 నంబర్ దందా అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ రా మెటీరియల్స్ ఏదైతే ఇంపోర్ట్ చేస్తున్నారో చాలా రిస్ట్రిక్షన్స్, సవరణలు తీసుకురావాలి. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డూప్లికేట్ మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డూప్లికేట్ చేయాలి బై ఎఫెక్టివ్ రెగ్యులేటరీ చేంజెస్. ఏ ఇండస్ట్రీ కేటగిరీస్ ఉన్నాయో రెగ్యులేటరీ చేంజెస్ తీసుకొచ్చి చేయాలి. లైసెన్స్ ఇవ్వాలంటే ఆటోమేషన్ ఉండాలి, డిజిటల్ ప్రొడక్షన్ రికార్డ్స్ ఉండాలి అన్నమాట. సో చేస్తే దీనికి సొల్యూషన్. సో అన్అర్న్డ్ ఇన్కమ్స్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో ఎవరు యజమానులు ఫ్యాక్టరీ పెట్టి ఫ్యాక్టరీ నడిపియాలని లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ తీయాలి, మార్కెటింగ్ చేయాలి, ప్రాఫిట్ రావాలంటే కష్టం. అంతే డబ్బున్నవాడు ఏం చేస్తుండే కాంప్లెక్స్ కట్టడము, రియల్ ఎస్టేట్ దందా చేయడము, లేకుంటే బ్లాక్ మనీ వైట్ గా కన్వర్ట్ చేయడానికి భూములలో పెట్టడము. ఆ తర్వాత ఒక పార్ రెంట్స్ కలెక్షన్ అయినాయి అనుకో, ఆ తర్వాత వానికి కూకున్న జాగాలో డబ్బులు వస్తాయి. ఆ తర్వాత జిఎస్టీ కూడా ఏమో లేదు ఇందులో. కావున
జిఎస్టి అనేది అన్ఎర్న్డ్ ఇన్కమ్ రెంట్ కలెక్షన్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఒక రెవెన్యూ అనేది రావాలి గవర్నమెంట్కు. సో అదనమాట, కష్టం చేయకుండా డబ్బులు వచ్చే ఏవేవి సోర్సెస్ ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సవరణలు తీసుకురావాలి అని నేను బీజేపీ మోడీ గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నా. నెక్స్ట్, బిజినెసెస్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ ఫాస్ట్ కావాలంటే అన్ఎర్న్డ్ ఇన్కమ్ ని ఎంకరేజ్ చేయకండి, విచ్ స్పాయిల్స్ ద ఎకానమీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్, కరప్షన్. భారతదేశంలో ప్రపంచంలో 2వ స్థానం ఉంది కరప్షన్. ఈ మటుకు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ చేశాడు కాబట్టి ఇతను డిజిటలైజేషన్ చేస్తుండే ఎవ్రీథింగ్. నోట్లు చెపాంచడం కూడా రద్దు చేయాలి. మోస్ట్లీ ఏదైతే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలే నోట్లు చెపాంచాలి. మిగితే 100, 500 అనేటి అన్ని డిజిటలైజేషన్ ఉంటే కరప్షన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. దీని ఉద్దేశం ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్ టెండర్స్ ఉన్న బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటాయి, దీంట్లో కూడా కరప్షన్ అరికట్టవచ్చు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్. మన రాజ్యాంగం ప్రకారం ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్ సర్వీస్ సెక్టర్ అనమాట. ఇవి బిజినెస్ సెక్టర్ గా మారినాయి. కొన్ని సవరణలు తీసుకొచ్చి ఫిక్స్డ్ ప్రైస్ డయాగ్నోస్టిక్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సెక్టర్ లో అన్ని ఒక ఫిక్స్డ్ ప్రైస్ సవరణలు తీసుకొచ్చి ఉంటే ఇదే సొల్యూషన్. సో క్లినిక్స్ నుంచి, మల్టీ స్పెషాలిటీ నుంచి కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు విపరీతంగా దోచుకుంటున్నారు ప్రజలతోని. నెక్స్ట్, పొల్యూషన్ క్రైసిస్. పొల్యూషన్ అంటే ఇండియాలో భారతదేశంలో పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ సోలార్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తుంది, విండ్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తుంది. ఈ థర్మల్ ఎనర్జీ బ్యాన్ చేయాలి, కోల్తో నడిచేది. హైడల్ ఎనర్జీ, వాటర్ తో నడిచేది ఎనర్జీ ఉత్పత్తి చేసేది కూడా బ్యాన్ చేస్తే బాగుంటుంది. అన్ని మోటార్ వెహికల్స్ అన్ని సోలార్ ఎనర్జీ, జీరో ఎమిషన్స్. ఎందుకంటే మన భారతదేశము ప్యారిస్ గవర్నమెంట్ గోల్స్ కు 2030 అంగీకరించింది కాబట్టి ఇవన్నీ చర్యలు సవరణలు తీసుకొచ్చి ఇది జీరో ఎమిషన్స్ కు తీయాలి. అండ్ మేక్ డివాల్యూ అగ్రికల్చర్ ల్యాండ్ ఉత్పత్తి చేయాలంటే ఈ తుఫాన్లు, వాతావరణ మార్పులతోని నష్టం వస్తుందని కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని వెంచర్స్ గా మార్చేసి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు, బ్లాక్ మనీ వైట్ గా కన్వర్ట్ చేయనిస్తున్నారు. సో ఇది కూడా సవరణలు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ మాఫియాని అంతం చేయాలి. అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్, నిరుద్యోగం పెరుగుతుంది ఓ దిక్కు. అండ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, రోబోలు వస్తున్నాయని. సో నిరుద్యోగం కంట్రోల్ కావాలంటే అపోజిషన్ పార్టీస్ ప్రైవేటైజేషన్ కు మొగ్గు చూపెట్టాలి. ప్రైవేటైజేషన్ వద్దంటుంది ఆపోజిషన్ పార్టీస్. ప్రైవేటైజేషన్ వద్దంటే గవర్నమెంటే జాబ్స్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలంటే అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ తర్వాత మరో బంగ్లాదేశ్ తయారైతుంది భారతదేశం కూడా. సో అపోజిషన్ పార్టీస్ ని కూడా కంట్రోల్లో పెట్టుకొని నెక్స్ట్ అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటు నిరుద్యోగము తగ్గించే మొగ్గులో ఫోకస్ పెట్టి ఇది చేయాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ క్యాప్చర్ చేసింది. హాస్పిటల్స్ లో ఆపరేషన్స్ అవే చేస్తున్నాయి, అగ్రికల్చర్ సెక్టర్ కూడా మానిటరింగ్ చేస్తున్నాయి, ఎడ్యుకేషన్ సెక్టర్ లో కూడా టీచింగ్ చేస్తుంది, ఫార్మా సెక్టర్ లో కూడా సక్సెస్ అయ్యింది, ఆ తర్వాత జ్యుడిషియర్ సెక్టర్ లో కూడా సక్సెస్ అయ్యింది. సో ఇన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సక్సెస్ అయిందంటే దీనికి అడ్వాన్స్ టెక్నాలజీలో అడ్వాన్స్ సెక్టర్ లో కూడా ఆర్టిఫిషియల్ నుంచి రానియాలి. కాలేజ్లు కూడా పెడుతున్నారు, యూనివర్సిటీలు. ఎంతో మంది యువతలు చదువుకోనికి మొగ్గు చూపెడుతున్నారు. కాబట్టి ఒక దిక్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక దిక్కు నిరుద్యోగము అనేది నిర్మూలించాలి. ఈ ఫోకస్ మోడీ గవర్నమెంట్ మీద చాలా దృష్టి పెట్టాలని నేను అపీల్ చేస్తున్నాను. సో ఇండియన్ గవర్నమెంట్ భారతదేశంలో ఉన్న గ్రౌండ్ వాటర్ అనేది 40% ఉంది.
సో 60% అది ఎలిమినేట్ అయిపోయింది. అక్వాఫైర్స్ లో లేవు కాబట్టి ఇందులో కూడా జాగ్రత్తలు అవ్వాలి. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ బ్లాక్ మనీ. మోడీ గారు నేను భారతదేశంలో ఉన్న కరప్షన్ మనీ రిటర్న్ చేస్తున్నాడు. దీన్ని కూడా చర్యలు చూపెట్టి అప్పులు కట్టేయాలి. నెక్స్ట్ ఒక్కొక్క స్టేట్ అయితే తెలంగాణ రాష్ట్రం అయితే అప్పులు చేసి ఆ తర్వాత ఆ మిత్తిలు కూడా అప్పులు చేసి కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. సో క్రియేట్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఒక సవరణ తీసుకొచ్చి ప్రతి స్టేట్ లో ఒక కాలేజ్ అనేది ఉండాలి. పొలిటికల్ పార్టీలో యువకులు జాయిన్ కావాలంటే క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళనే ఉన్నది. ఇప్పుడు లంగలు, లుచ్చలు, లఫంగాలు రాష్ట్రాన్ని వెళ్తున్నారు కాబట్టి ఇది నిర్మూలించాలంటే ఒక పొలిటికల్ యూనివర్సిటీ అనేది కట్టి సో అందరూ అందులో చదువుకొని పాస్ అయ్యి ఎలక్షన్స్ లో నిలబడాలి అన్నమాట. ప్రజలు కూడా ఇవన్నీ చర్యలు తీసుకుంటే నోటుకు ఓటు అనేది ఉండదు. సో మీకు నోటు నాకు ఓటు అనేది ఇది బ్యాన్ అయిపోతుంది. సో కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి సాధ్యము. వికసిత్ భారత్ 1947 అనేది సాధ్యము. కానీ 2030 నుంచి 2050 లోపల ఎంతో ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది చనిపోబోతున్నారు. కాబట్టి ఇది నేను చెప్పేది కాదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది. కాబట్టి దీని మీద కూడా ఒక వీడియో తీశాను. అది తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోవచ్చు. వికసిత్ భారత్ అనేది ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీని ఒక గోల్ గా చేయాలి. అందరు కలుస్తేనే ఒక వికసిత్ భారత్. అండ్ లేడీస్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది 126th పొజిషన్ ఉంది భారతదేశం. కాబట్టి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చేయాలంటే ఫస్ట్ పాలిటిక్స్ లో 50% పొలిటికల్ సీట్స్ ఉండాలి. సో ఇదొకటి. నెక్స్ట్ మరొక బంగ్లాదేశ్, మరొక పాకిస్తాన్, శ్రీలంక కావద్దు మన దేశము. సో దీనికి నేను ఆలోచించింది ఏంటంటే ఈ యొక్క మోడీ గవర్నమెంటే ఇన్ని 10 ఏళ్లలో ఇన్ని సాధించాడంటే ఇతన్ని ఒక వికసిత్ భారత్ అనేది ఎజెండా తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ పాలనలో 50 సంవత్సరాలు పైగా పరిపాలన చేసింది. కానీ లంచగొండితనము, పావర్టీ ఇంకా పెరిగిపోయింది. ఇప్పటికీ లంచగొండితనం అనేది స్కామ్స్ జరుగుతుంది. ఎవడైతే స్కామ్ చేస్తాడో వాడు జైలు శిక్ష అనుభవించవలసింది అండ్ రికవరీ చేయాలి రెవెన్యూ అను ఈ తెలంగాణ దేశం లీడర్ అనేది మీకోసం పుట్టాడు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఎజెండాస్ ఏవైతే ఉన్నాయో మోడీ గవర్నమెంట్ కు సపోర్ట్ ఇస్తే బాగుంటది. ఎందుకంటే పేదరికం ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాలంటే పేదరికం పెరిగిపోతుంది, క్రైమ్ పెరిగిపోతుంది, ఆ తర్వాత ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సమర్థమైన పాలనలో మనం అందరం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇతనికి సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇతనికి ఎలక్షన్స్ లో 400 సీట్లు ఇస్తేనే ఏమన్నా చేయగలుగుతాడు. సగం మెజారిటీ ఉంటే ఏమి చేయలేని పరిస్థితి. మనమందరం బుక్ అయిపోతాము. మన ప్రాణాలు మన జనరేషన్ ఫ్యూచర్ చిల్డ్రన్స్ కు మనము కలిగేయలేమన్నమాట. సో నేను అందుకే చెప్తున్నా, మీరు ఈ వీడియో తప్పగా చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి, ఎవరికైతే తెలుగు రాదో వాళ్ళు యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో చూసుకొని అర్థం చేసుకోవచ్చు. జై భారత్.